క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనం. ఆపత్కాలమున నీవు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. దేవుడి వాక్యాన్ని ఇచ్చుడుగాక. ఆమేన్. అవునండి, మనకు ఆపద కలుగుతున్న సమయంలో మనం ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో అప్పుడు దేవుడు మనల్ని విడిపిస్తానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా వాటి నుంచి విడుదల పొందాలి అని తలంస్తాం, కానీ దేవుడికి మాత్రం మనం చాలాసార్లు మొరపెట్టకనే విడుదలను అందకపోతున్నామేమో. ఈ విషయంలో మనం దయచేసి మన ప్రవర్తనను మనం మార్చుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు కలిగిన ఆపద విషయంలో కృంగిపోక, ఆధైర్యపడక, భయపడక, నిన్ను విడిపించే దేవుడు నీకు ఉన్నాడని గ్రహించి ఎప్పుడైతే నువ్వు దేవునికి మొరపెడతావో, నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు నీ మొరను ఆలకించి దేవుడు నిన్ను విడిపిస్తానని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ శ్రమలో కృంగిపోయేదాన్ని కాక, నీ ఆపత్కాలంలో భయపడేవారుగా కాక, వాటన్నిటి నుంచి నిన్ను విడిపించి తప్పించి రక్షించే దేవుడు నీకు ఉన్నాడని గ్రహించి ఆపత్కాలంలో నీవు దేవునికి మొరపెట్టి దేవుడిచ్చే విడుదలను పొందుకో. అటు రీతిగా ప్రతి ఒక్కరికి దేవుడు విడుదల కలుగజేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిసిన ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకుని వారికి ఎప్పుడైతే ఆపద కలిగిందో ఆ సమయంలో కృంగిపోయేవారు కాక, భయపడేవారు కాక, అధైర్యపడేవారు కాక, ఆపదల నుంచి విడిపించే దేవుడమైన నీ సన్నిధిలో మొరపెడుతూ నువ్వు ఇచ్చే విడుదలను పొందుకునే కృప నీ బిడ్డలకి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.